హాయ్ అండి, ఎలా ఉన్నారు? చూడండి, పండగ వస్తుందంటే పండగ పండగ అంటారు. పండగ వస్తే దండగే. ఎందుకో తెలుసా? పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ సిటీ నుంచి పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు ఎంత ఆనందం మీద బ్యాగుల నిండా సామాన్లు పెట్టుకొని ఆతృతగా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నాం. ఎందుకో తెలుసా? పండగ అంతే అంత ఇంట్రెస్ట్గా పరిగెడతాం. ఎంత ఇంట్రెస్ట్గా పరిగెడతామో అటు నుంచి అంత ఇంట్రెస్ట్ మీదే బుర్ర మీద కొంగులేసుకొని వస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉట్టుకెళ్ళిన డబ్బులంతా ఊసేస్తాం కాబట్టి. అప్పుడు ఏముండవు కాబట్టి బుర్ర మీద కొంగేసుకొని రావాల్సి వస్తుంది. ఎటు నుంచి బ్యాగులు పట్టుకొని వెళ్తామో అటు నుంచి బుర్ర మీద కొంగేసుకొని వచ్చేస్తాం. అందరం అంతేనండి. కాబట్టి పండగ విషయం ఏంటంటే ఇక్కడ వెయ్యి పొగలు కష్టపడింది కొంచెం ఆలోచించి ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకో తెలుసా? కొంతమంది ఫ్రెండ్స్ హాలు వీలు ఇక్కడ సిటీలు నుండి వెళ్ళామంటే కొంచెం తెల్లగా ఉన్నామంటే అబ్బా మేడం అంటారు, సార్ అంటారు. ఈ ఉన్న 10 రోజులు కూడా మనల్ని పీక్ తినే వాళ్ళు చాలామంది ఉంటారు. అల్టా ఉన్న ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఉండి హ్యాపీగా మందు అది ఇది తాగేసి ఎంజాయ్ చేసి నువ్వు ఈ రెయ్యి పొగలు కష్టపడింది సప చేసేస్తావు. తాగుడికి అక్కడికి అందరితో ఎంజాయ్ చేసేస్తావు. కొంతమంది అలాగా, అందరూ కారు. కొంతమంది పేకాట ఆడేవాడు జోజం ఆడేసి మొత్తం ఎగిసి వచ్చేసి పొర మీద కొంగేసుకొని వచ్చేస్తాడు. ఇంకా ఫ్యామిలీ ప్రశాంతం తినరు, ప్రశాంతంగా ఉండరు. వాళ్ళ ఇంట్లో అలాగా సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళు అలాగ జరుగుతుంది. ఇంకా ఫ్యామిలీ పిచ్చి అయిన వాళ్ళు అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన తిళ్ళల్లో 10 రోజులు పెడతారు. వాళ్ళు అట్లా చేస్తారు. అలాగ అవుతుంది. చూడండి, అంతా అలాగే ఇలాగా అయింది. కొంత పోయినా అది బాధాకరంగా ఉంటుంది. అది మామూలు బాధ. కానీ తల్లిదండ్రుల్లోనూ కూడా తల్లిదండ్రుల ప్రేమకి కలుషం ఉండదని అంటారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా మనిషికి ఒకలా చూసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఒక పిల్లకు ఒకలాగా ఒక కొడుకు ఒకలాగా చూసే చాలామంది ఉన్నారు. అల్ట తల్లిదండ్రులకి చెప్తాను, ఒక్క మాట చూడండి. ఒక్క పండగకి ఒక సంవత్సరానికి ఇచ్చిన బట్ట పీలికలు చేసి కట్టుకోదు ఆడపిల్ల. నువ్వు ఇచ్చిన బట్టతోటే సంవత్సరం పొడుగుండిపోదు. ఒక్కసారి ఆలోచించండి. అమ్మమ్మలైనా తల్లిదండ్రులైనా మీరు ఇచ్చే బట్ట ఆ అత్తవారింట్లో శ్రీరామ రక్షగా కాస్తుంది. ఎందుకో తెలుసా? ఆడపడుసులు, మరుదులు, బావలు, అత్తమామ పోరెట్టి ఇంట్లో సతాయించి నీ కుటుంబము లారీ మంది ఉన్నారు, ఎవ్వరు కూడా దవ్వరు, నీకెవ్వరు రమ్మనరు అని చీపుగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఇంట్లో చాలా ఫ్యామిలీలు ఉన్నారు. అల్టా ఫ్యామిలీ మధ్యన మీ ఆడబిడ్డ బతుకుతుందంటే మీరు ఓదోడుగా చోదేడుగా ఉండాలి. కానీ మీరే శత్రువులు అయినారనుకో ఆ ఆడబిడ్డకి నరకం అనిపిస్తుంది. అనుభవించిన ఈ పండగ పూట పిలిచి మేమున్నామమ్మ అని చెయ్యొత ఇవ్వండి. ఆడపిల్లల కల్లా ఒక ఓదార్పు వస్తుంది. అమ్మ నాన్న అయినా సరే అందమ్ములు కొంతమంది ఏం చేస్తారో తెలిసిన పిల్లల దగ్గర జడిసి ఏమీ పెట్టరని పరిస్థితిలోన ఆగిపోతారు. అందమ్ములకు కూడా ఒక మాట, ఇప్పుడు మీ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇల్లంట తెచ్చుకుంటారు, ఎంచుకున్న బట్టలు తెచ్చుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీతోటి మంచిగా. కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మంచిగా ఉండకూడదని ఎందుకు కోరుకుంటారు? మీకు ఇచ్చిన తల్లిదండ్రి, మీకు ఇచ్చిన అందమ్ములు వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఆశ, వాళ్ళ ఆశలకు ఉంటుంది కదా. మీ ఆశ మీకున్నప్పుడు ఆ ఆశ మీరు తీయకండి. ఏ ఒక్క ఆడవాళ్ళు అయినా సరే ఈ సిచ్యువేషన్ ఉన్న ఆడవాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకో తెలుసా? నువ్వు చెప్తే మేము మారుతామా, బాగా చెప్పిన వీడియో చేసి చెప్పిన వాళ్ళే చాలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అనుకోండి, కాదనడం లేదు. కానీ కొంచెం కళ్ళు తెరుచుకోండి. ఈ పండగంటి పూట ఆడపిల్లని కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయి అన్నమ్ములు లేక ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళని నేను చాలామందిని చూసినాను. మేము బయలుదేరి నా పెళ్లి టైంలో బయలుదేరి వెళ్తే వాళ్ళు కొంతమందిని చూస్తే వాళ్ళకు కన్నీరు మున్నీరు పెట్టుకొని అదొకలాగా ఎవరు మాకు లేరు కదా, అయ్యో మాకుంత మేము కూడా పోదాం కదా అని మనసులో ఒక బాధ పెట్టుకొని ఒక మూల ఏడుచుకొని ఉన్న వాళ్ళకి చాలామంది చూసినాము. అల్టోళ్ళు లేని సందర్భంలో ఏం చేయగలము? ఎవరు ఏం చేయలేము. ఉన్న వాళ్ళకి మట్టుగా లేని వాళ్ళలాగా చేయకండి. ఈ పండగ అంత ఇంపార్టెంట్. పండగకి మన విలేజ్ అందరికీ కూడా హ్యాపీ పండగ అండి. అందరు జరుపుకోండి.
అక్క చెల్లెళ్ళకి మనస్ఫూర్తిగా చూడండి. కొంతమంది డబ్బులున్న అక్క చెల్లెలు కూడా పూజ కొడతారు. పేదవాడింటికి వెళ్ళరు, పెద్దింటోడి ఇంటికే పిలుపు చేతి వెళ్తారు. పేదవాడిని పేదవాడికే ఒగ్గేస్తారు. అలాంటి అక్క చెల్లెలు కూడా ఉన్నారు. ఆ అక్క చెల్లెలు కూడా కొంచెం కళ్ళు తెరండి, హ్యాపీగా జరిపించుకోండి, సరేనా? అందములైనా కొంచెం మారండి. ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా మనం ఎలా తెచ్చుకుంటామో మన ఆడపడుచులకు కూడా పెట్టడానికి నేర్చుకోండి. ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల మాటలేని, మళ్ళీ లేని వాళ్ళ మాటలేని, చెప్పుడు మాటలేనేసి ఇంట్లో ఆడపిల్లల్ని, ఇంటికి వచ్చిన ఆడపిల్లని అసలు అశుభ్రంగా చూడకండి. అసభ్యంగా చూస్తే మన రేపొద్దున మనము కన్నాము, మన పిల్లలు కూడా ఒక ఇంట్లోకి వెళ్తే వాళ్ళు చూడకపోతే మనకు ఎంత బాధ అనిపిస్తుంది. మన ఆడపడుచులు కూడా సేమ్ మన తోడబుట్టిన వాళ్ళుగా చూడండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.